ఇంకా రకరకాలుగా 100 మీటర్ల లోతో 1000 మీటర్ల లోతో తీసి పాతి పెడతా ఇవన్నీ మాట్లాడిన సందర్భంలో ఏ పార్టీ అయినా కూడా గెలుపోటములు అనేది ఏ పార్టీకి అయినా కూడా సహజం. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 2 టర్మ్స్ ఓడిపోయింది. అలా అంటే ఆ పార్టీ గురించి కూడా గతంలో ఇలానే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, అసలు తెలంగాణలో ఆ పార్టీ ఉనికే లేదు, ఇవన్నీ కూడా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా అంతే కదా. సో అటు ఎలా ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని ముందుగా యోయో టీవీ ప్రేక్షమాశైలకు ప్యానల్లో ఉన్న అందరికీ, ఆన్లైన్లో ఉన్న చిట్టిబాబు సార్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి జయంతి ప్రభుత్వం అధికార లాంఛనాలతో రవీంద్ర భారతిలో మంచి ఘనంగా ఆయనకు ఎంతో నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నారండి. నేను యాక్చువల్గా స్టూడియోకి రావడానికి లేట్ కారణం కూడా అదే. అక్కడనే ఉన్నాము. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అశేష ప్రజానీకం అక్కడ ఉన్నారు. అయితే ఎందుకు గద్దర్ గారి ప్రస్తావన ఇందాక ఎన్ఆర్ఐ సందీప్ గౌడ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా వీళ్ళని అసహించుకునే పరిస్థితికి వచ్చింది. నిజంగా మేడం ఇవాళ పార్టీని తీసి బొంద పెడతారు, లోతు పెడతారు అని అంటే, ఇంతకంటే శాపనార్థాలు కాంగ్రెస్ను అధికారంలో లేనప్పుడు ఇదే బీఆర్ఎస్ విపరీతమైన పదజాలం వాడించరు. సరే, మన తెలంగాణలో సామెత ఉంటుంది, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మేము వచ్చిన ఇవాళ అధికారంలోకి. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కు సీఎం అనుకుంటున్నారా, లేకపోతే టోటల్ తెలంగాణకు సీఎం అనుకుంటున్నారా బీఆర్ఎస్ వాళ్ళు అర్థం కావట్లేదు. ఇవాళ ఒక నిజంగా ప్రజా పోరాటంలో, ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికయ్యి అంటే వాళ్ళు ఓటును, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరా, లేకపోతే ఓటును గౌరవించరా, రేవంత్ రెడ్డి గారిని గౌరవించరా? రేవంత్ రెడ్డి గారు కావాలో వద్దనుకోవడానికి వాళ్ళు ఎవరు మేడం? వాళ్ళకి ఏం హక్కు లేదు కదా. ఏం మాటలు మాట్లాడుతారండి అసలు? ఇప్పుడు వాళ్ళ మాట్లాడే మాటలకు మా సీఎం గారు పేరు పెట్టారు బిల్లా రంగలు అని చెప్పి. అంటే ఇవాళ బావ ఒక మాట మాట్లాడతాడు, బామ్మడిది ఒక మాట మాట్లాడతాడు. ఇవాళ ఆయన ఏమంటున్నారు, కుంపు మేస్త్రి అన్నారు. మొన్న మాకు బిఎల్ఏ సమావేశం జరిగింది ఎల్బీ స్టేడియంలో. ఆ బిఎల్ఏ సమావేశంలో, అరే బాబు నన్ను మేస్త్రి అనడం మీకు అంత ఇష్టమైతే మిమ్మల్ని పాతి పెడతాము, లేకపోతే మీ గోర్లు కట్టే మేస్త్రిని, తెలంగాణ నవనిర్మాణం చేసే మేస్త్రిని నేను ఖచ్చితంగా. అంటే ఒక మాట మేడం, ఇవాళ ఒక ముఖ్యమంత్రి చైర్ను 9.5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించి ఆ చైర్ విలువేందో కూడా కనీసం చైర్ కన్నా గౌరవిస్తలేరు. వాళ్ళు ఏదైనా చేసుకోనండి, చైర్నని గౌరవించాలి కదా, వ్యక్తితో పార్టీతో సంబంధం లేదు. ఇవాళ ప్రతిదీ ఆయన ఏమంటున్నాడు, అరే మీకు ఏదైనా అవకాశం ఉంటే నా దగ్గర కూడా రండి, నన్ను కలవండి అంటున్నాడు. కానీ పార్టీ పరంగా ఇంత విద్వేషంతో ఒక వ్యక్తి మీద అంత విద్వేషంగా మాట్లాడడం అయితే అది సరికాదు మేడం. మన తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. తెలంగాణ ప్రజలు కాదు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఓటర్లు, కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. అంటే ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి అనేది అదొక సముచితమైన ఉన్నతమైన స్థానం. మన రాష్ట్రాన్ని ఏలేవాళ్ళు జరిగేటి జరుగుతుండే. అంటే వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు సునీల్ గారు, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటే మాట్లాడటమో, లేకపోతే గతంలో ఇంకే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం వేరు. బట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మేడం గారు, ఆ మాటను ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నుంచి చెప్పారు మన ఎల్బీ స్టేడియంలో కూడా. నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కదా, నోరు తెరవద్దు, ఎంతన్నా పడదామని ఒక 15 రోజులు నేను కేవలం కౌంటర్ ఇవ్వకుండా ఆగుతున్నా. కానీ వాళ్ళు ఆపట్లేదు. ఆపకపోతే నేను కూడా ఆపాల్సిన అవసరం లేదు. కనుక మీ యాత్రను, మీ శవయాత్ర కూడా నేను ఇంద్రవెల్లి నుంచి రేపు 2వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నా. ఇక మీది కూడా ఏమో అంత చూస్తాము అని చెప్పి. ఇవల్ల మేడం మేము రవీంద్ర భారతి నుంచి వస్తున్నాము. గద్దర్ గారు ప్రజానౌక అంటే ఆయన ఒక ప్రజాస్వామ్యవాదంగా ఈ కులమనో లేకపోతే ఆ మతమనో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడిన నేత. ఆయన ప్రజా గాయకుడు, విప్లవకారుడు, మంచి ప్రశ్న లేవనెత్తి ప్రతి దాని మీద వాళ్ళు ఎంత ఉన్నత ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానివ్వండి. ఆయన 3 గంటలు ఎర్రటెండలో కూర్చుంటే కనీసం ప్రగతి భవన్లోకి అడుగు పెట్టలేదు. ఇవాళ ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ అవన్నీ బద్దలు కొట్టి, అదే ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళు, ఇవాళ గద్దర్ గారు ఉంటే ఎంతో ఆయన ఆనందించేవాడు. ఇవాళ ఆయనకు ఆత్మశాంతి జరిగిందని అక్కడ భక్తులందరూ మాట్లాడుతున్నారు. అంటే మేమేమంటున్నాం అంటే, మీరు అహంకారంతో చేసిన పనులను మిమ్మల్ని తిట్టడానికి తెలంగాణ మాటలే సరిపోవు మరి అట్లా అనుకుంటే. కాకపోతే ఇవాళ మిమ్మల్ని ఏమన్నా కానీ ఒక షాడో కింద పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి జైల్లో పెట్టి, అరే ఆయన జోలికి వదిలేవాడు కొడతాడు అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటి మేడం, మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఒక జంటకు మనం ఎవరికైనా పెళ్ళి అయింది అనుకోండి, అరే పెళ్లి పెడాకులు కానీ అని ఒక రోజు అన్నాం అనుకోండి, వాని మీద పంచాయతీ పెట్టి తెలంగాణ భాషలో దడవద్దీస్తారు. అరే ఏం రా ఇట్లాంటి వాళ్ళని. మేము ఇంత మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవడి పొత్తు లేకుండా మేము ప్రభుత్వం వెళ్తుంటే ఆడు ప్రతివాడు అంటాడు బీఆర్ఎస్ వాడు పడిపోద్ది 6 నెలల పోద్ది 3 అంటే ఇవాళ మీరు దేన్ని అంటున్నారు? కాంగ్రెస్ని అంటే అంటారు. కానీ ఇది తెలంగాణ ప్రజల ఆస్తి కదండి, తెలంగాణ ప్రజల రక్తం కదా.
తెలంగాణ ప్రభుత్వం ఎవరినైనా ఎన్నుకోవచ్చు, రేపొద్దున మేము నచ్చకపోతే మిమ్మల్ని ఎన్నుకుంటారు కావచ్చు. కాకపోతే మీరు 30 రోజులు కూడా మీరు అధికారం లేకుండా ఆ రాజభవనం గేట్లు పోయినాయి అని చెప్పేసి ప్రగతి భవనం లేకుండా పిచ్చోళ్ళు అయిపోయి కూడా హాస్పిటల్ ఓడు అట్లా అన్నట్టుగా తిరుగుతున్నారు. మరి ఇన్ని అవన్నీ ఎక్కడియండి? ఇదంతా ప్రెస్టేషన్తోనే కదా. అంటే మేము ఏమంటున్నాం అంటే మేడం, రాజకీయాలలో ఒక హుందాతనం ఉండాలి, రాజకీయాలలో ఒక బంధుత్వం అనేది ఉండాలి. అంటే రాజకీయాలలో అజాత శత్రువు అంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, పొద్దాక లేస్తే శాపనార్థాలు, ఈ ప్రభుత్వం పడిపోద్ది, ఆ ముఖ్యమంత్రి ఇట్లా, ఈయన ఇట్లా. ఇవల్ల ఒక్కొక్కరికి ఎవరు వీపు వెనక మచ్చలు ఎవరు కనబడవు. సో దీన్ని ఏదో మీరు మా కాంగ్రెస్ని అనుకొని బతకాలని అనుకుంటే మాత్రం వాళ్ళకి కష్టం. భవిష్యత్తులో ప్రతి పని మీద మేడం అవినీతి మచ్చల్ని మొత్తం బయటికి తీస్తున్నాం. ప్రతి ప్రభుత్వ రంగంలో ఎవరెక్కడ ఉన్నా కానీ ఇవాళ ఖచ్చితంగా గద్దరన్న జయంతి సాక్షిగా ఆన్లో చేసిన ఎంత మహారథులనైనా ఊసలు లెక్క పెట్టియాల్సిందే. ఆ విషయంలో మాత్రం ఒప్పుకునేది లేదు. 100% వాళ్ళ అవినీతి భాగవతాలు బయటకు తీస్తాం. వీళ్ళు అనుకుంటున్నారు మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని ఎవరు తీయరు, బయటికి రారు అని. కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 100% అవినీతి పరుడు ఎంతటోడైనా పర్వాలేదు, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకెవరైనా తప్పును మాత్రం తప్పంటారు. రైట్. సో చిట్టిబాబు గారు, ఏదైతే పార్టీని బొందబెడతామన్నారో చచ్చిపోయింది అన్న అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడడం తగదు అని మీరు అంటున్నారు. కానీ అదే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని కేటీఆర్ గారు కనకపు సింహాసనం మీద అనే పద్యాన్ని ఉదాహరించి మరి ఆయన మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్?